పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీపై మాజీ మంత్రి డిఆర్ రవీంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తే జగన్కి సింగిల్ డిజిట్ వస్తుందన్నారు. ప్రతిపక్షాలకు జగన్ వేధింపులు ఎక్కువయ్యన్నారు డిఎల్. పవన్ ఎప్పటం వైజాగ్లో వేధింపులు గురి చేశారన్నారు. జీవో నెంబర్ 1ని అడ్డుపెట్టుకుని చంద్రబాబును కుప్పంలో వేధించారన్నారు. సీఎం జగన్ అనాలోచిత చర్యల వల్ల పవన్ చంద్రబాబు కలిశారన్నారు డిఎల్. వీరిద్దరి కలయికతో సీఎం జగన్ మనుగడ పూర్తిగా సున్నాయిందన్నారు. జీవో నెంబర్ 1 నీచాతి నీచమైన జీవో అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆదివారం కలవడం చాలా సంతోషకరమైన పరిణామం. నేను ముందుగా అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పి నేను అనుకున్నట్టు జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వేధింపులు ప్రతిపక్షాలకు చాలా ఎక్కువైనాయి. పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, లేకపోతే చంద్రబాబు గారిని కానివ్వండి, ఇద్దరిని కూడా వేధింపులు చాలా ఎక్కువవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వైజాగ్లో కానీ, పవన్ కళ్యాణ్కి ఇప్పటంలో మీటింగ్కు స్థలం ఇచ్చారని చెప్పి వాళ్ళని వేధించడం కానీ, అలానే చంద్రబాబుని తన సొంత నియోజకవర్గంలో 35 సంవత్సరాలు అతను ఎమ్మెల్యేగా ఉంటే అతని సొంత నియోజకవర్గంలో అతన్ని జీఓఎంఎస్ నెంబర్ 1 అడ్డు పెట్టుకొని వేధించడం కానీ, ఇవన్నీ వీళ్ళ కలయికను ఇంకా బలోపేతం చేసినాయి. కొంచెం లేటుగా కలుస్తారని అందరూ అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఇతని అనాలోచిత చర్యల వల్ల, అనాగరిక చర్యల వల్ల వాళ్ళిద్దరి కలయికను తొందరగా పూర్తి చేశాడు. కాబట్టి ఇతని టైం దగ్గరికి వచ్చింది, ఇతని డేస్ ఆర్ నెంబర్డ్. వీళ్ళిద్దరి కలయిక నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేనేదో ఆశించి కాదు, కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే వీళ్ళిద్దరు కలవాలి, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాలని నా కోరిక తప్పితే నాకు వేరే కోరిక, నాకు వేరే వ్యాపారాలు ఏమీ లేవు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఆలోచించి ప్రయత్నం చేస్తాను.